ఓం సాయిరామ్. సాయిబాబా యొక్క మహత్యంలో సీరియస్లో చేసుకున్న కొన్ని బీజాక్షరాల మంత్రాల్లో నేను ఈరోజు తీసుకొచ్చింది నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు. ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఈ విధంగా మీరు కానీ మొదలుపెట్టారంటే మీ యొక్క వ్యాపారం బాగా దినదిన అభివృద్ధి జరుగుతుంది, సక్సెస్ అవుతుంది, మంచిగా కస్టమర్స్ వస్తారు. ఇది చేసుకొని వ్యాపారం ప్రారంభించినాక తర్వాత అయినా చేసుకోవచ్చు. మీరు ఇది చేయండి. ఎవరైనా కొత్తగా చేసిన వాళ్ళు అయితే కనుక పాత వాళ్ళు కూడా చేసి చూడండి. కొత్త వాళ్ళకు అయితే చాలా బాగుంటుంది. ఓకే, నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళకు మాత్రమే. మిగతా వాళ్ళు ట్రై చేసి చూడండి, నష్టం అయితే లేదు. దాని యొక్క రిజల్ట్ అయితే మీరే చెప్పాలి చేసుకున్న తర్వాత. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా చేయండి, మీకు లాభం కలుగుతుంది. దీనికి బీజాక్షరం ఓం సర్వాభిష్ట ఫలప్రదాయనే నమః. ఓం సర్వాభిష్ట ఫలప్రదాయనే నమః. దీన్ని మీ యొక్క వీడియోలో కింద భాగంలో నేను టైప్ చేసి పెడతాను, అక్కడ మీరు చెక్ చేసుకోండి. దాన్ని చూసుకొని మళ్ళీ తప్పు లేకుండా ఉచ్చరించుకోండి. దీన్ని 108 సార్లు ఓ పేపర్ పెన్ తీసుకొని 108 సార్లు రాయాలి. రాస్తూ చదువుకోండి. ఉదయం పూట లేవగానే స్నానాలు చేసేసి దీపారాధన చేసి ఇది రాసుకొని చదవాలి. ప్లస్ ఇన్ని రోజులు చేయాలంటే 42 రోజులు చేయాలి. 42 days కంటిన్యూగా ఇది చేయాలి. మీరు ఎవరైతే వ్యాపారం పెట్టుకున్నారు, షాప్ ఉన్నదో అక్కడ వ్యాపార స్థలంలో సాయిబాబా నీలిరంగు బట్ట ధరించిన ఫోటో రకరకాల డ్రెస్సులు వస్త్రాలు ధరించిన ఫొటోస్ ఉంటాయి కదా, నీలిరంగు ధరించిన బట్ట ఫోటో ఫ్రేమ్ షాప్లో అడగండి, అలాంటిది వెతికి తీసుకోండి. అది ధరించి ఉన్న చదివి షాప్లో పెట్టుకొని మీరు పూజ చేసుకోవాలి. రోజు 3 మట్టి ప్రమిదలు వెలిగించాలి. దీపారాధన 3 మట్టి ప్రమిదలు వెలిగించాలి, 3 అగరబత్తీలు వెలిగించాలి. 3 మట్టి ప్రమిదలు వెలిగించాలి, 3 అగరబత్తీలు వెలిగించాలి. దీనివల్ల మీ వ్యాపారం వృద్ధి జరుగుతుంది. ప్రతిరోజు మీరు సంకల్పంతో గట్టిగా సాయిబాబా నమ్మకంతో వ్యాపారం బాగా జరగాలని, 3 పువ్వుల 6 కాయల్లాగా కరగాలని, కస్టమర్స్ బాగా రావాలని, మంచి లాభం రావాలని, దినదానాభివృద్ధిగా జరగాలని మీరు కోరుకుంటూ మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈ యొక్కది చేసుకోండి. 42 days అండి, ఎక్కువ రోజులు ఏం లేదు. చేయగానే లాభం వెంటనే కలగచ్చు, ఆలస్యంగా కలగవచ్చు. కానీ నమ్మకంగా చేయండి. ఇది చేస్తే నిజంగా జరుగుతుందా లేదా అని పాజిటివ్ నెగిటివ్గా ఆలోచిస్తూ మొదలు పెట్టకండి. ఏదైనా ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. ఏదైనా మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.